మిర్చి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ధనియాలు, ఒక 5 వెల్లుల్లిపాయలు నీట్గా ఇట్లా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. ఒక 4 చెంచాల మిర్చి పౌడర్, 4 చెంచాల మిర్చి పౌడర్ వేసుకొని దానికి అలా ఉప్పు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తక్కువ ఎక్కువ కొంచెం మనం తర్వాత వేసుకోవచ్చు. ఈ ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయించి ఇలా పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఎల్లిగడ్డలు ఇలా దంచుకున్న తర్వాత ధనియాలు, మెంతులు, జీలకర్ర వేయించుకొని దంచిన పౌడర్ వేసుకోవాలి. తర్వాత మిర్చి పౌడర్ వేసేయాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. మొత్తం కలిపి దంచాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ మొత్తం మిక్స్ అయ్యే వరకు దంచుకోవాలి. కొంచెం అంతా మిక్స్ కావాలి అంటే కొంచెం ఇట్లా కలిపేసి కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ దంచుకోవాలి. మొత్తానికి ఇలా రెడీ అయిపోతుంది. వేసుకొని పోపు వేసుకోవడం. స్టవ్ వెలిగించుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఒక చిన్న స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత ఇలా మంచిగా వేగిన తర్వాత ఈ నూరు పెట్టుకున్న వెల్లుల్లి ముద్దను ఇలా వేసుకోవాలి. ఇలా కొంచెం కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయింది. ఇలా మొత్తం కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. రెడీ అండి. ఇదే మన తెలంగాణ ఎల్లిగడ్డ కారం రెడీ. ఇంతేనండి, ఎల్లిగడ్డ కారం రెడీ. ఇలా వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. మన రోట్లే దంచుకొని తింటే, గ్రైండర్లో చేసేదానికంటే రోట్లో వేసుకొని దంచుకొని తింటే ఈ టేస్టే అలాగండి. మనము అప్పుడప్పుడు కర్రీ సరిపోకపోతే కూడా ఇది వేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మళ్ళీ మన పిల్లలు హాస్టల్లో ఉంటే వాళ్ళకి కొంచెం ఇది ఎల్లిగడ్డ కారం పంపిస్తే వేడి అన్నం వేసుకొని తింటారు. వాళ్ళకు కూడా వెరైటీగా తిన్నట్టు ఉంటుంది. ఇంతేనండి, ఎల్లిగడ్డ కారం, ఎల్లిగడ్డ మిర్చి రెడీ. ఇలాగే మీరు కూడా మీ ఇంట్లో రెడీ చేసుకొని తినండి. ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్.